నిన్న రాత్రి 10 గంటల సమయంలో నేను మా సోదరుని యొక్క అన్నగారి కుమారుని వివాహ రిసెప్షన్కు హాజరైన సందర్భంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ అయినటువంటి తక్కలపల్లి రాజేశ్వరరావు గారు నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ అనుకుంటూ నా వద్దకు వచ్చి నా భుజం మీద చేస్తూ బయటికి వచ్చే క్రమంలో నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతావు, ఇంగ్లీష్ బాగా చదువుకున్నావు అనే సందర్భంలో మాట్లాడుకుంటూ నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావు అని చెప్పి నన్ను ఒక మాట అనడం జరిగింది. దానికి నేను కౌంటర్ అటాక్ చేసి మాటలు సరిగా రాని నాగేశ్వరరావు గారు మాకు నోరుంది, నేను కూడా మాట్లాడగలుగుతానని చెప్పి అనే విషయంలో మాట పెరిగింది. అతను మొన్న జరిగినటువంటి పురపాలక సంఘ అవిశ్వాస కార్యక్రమానికి నేను సహకరించేటువంటి దురుద్దేశంతో ఆ ఫంక్షన్ హాల్లో నాతోటి గొడవకు దిగడం జరిగింది. ఆ గొడవ దిగినటువంటి క్రమంలో ఇష్టారీతిగా గౌరవ కౌన్సిలర్ని కూడా చూడకుండా ఆయనకు నోటికి వచ్చినటువంటి విధంగా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ మా మీద లేనిపోని నిందారోపణలు చేస్తూ అట్లా ఈ విధంగా ఆ విధంగా అని చెప్పి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నించి మా మీద చేయి చేసుకోవడానికి కూడా జరిగింది. అదే సందర్భంగా నేను అదే రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్ నందు అతని మీద ఫిర్యాదు కూడా నమోదు చేయడం జరిగింది. దానికి పోలీస్ యంత్రాంగం నేను ఇచ్చినటువంటి పిటిషన్ను స్పందించి అతని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. స్వాతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ప్రైవేట్ పెళ్లికి నేను పోవడం జరిగింది. పెళ్లి పోయి స్టే మీద అక్షంతలు వేసినాయి. వస్తున్న తరుణంలో గౌరవ కౌన్సిలర్ రాయకండి రాజు గారు నాకు తారసపడడం జరిగింది. తారసపడి నన్ను కౌలించుకోవడం జరిగింది. అవయలన వేసుకుంటా నవ్వడం, కౌలించుకోవడం, అలో ఇవ్వడం జరుగుతూ ఉంటే నేను కూడా స్టే మీద ఏమనుకుంటా కూడా కిందికి వచ్చేదానికి కూడా ఓపిక పట్టి రాయకండి రాజు గారు నువ్వు ఇది కరెక్ట్ కాదు, ఎందుకు మందిని మిస్ఫైర్ చేస్తావు, మిస్యూజ్ చేస్తావు, మందిని మిస్గైడ్ చేస్తావు, నువ్వు ఈ చిల్లర వేషాలు వేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు, నువ్వు కౌలించుకున్నావు నువ్వు కౌలించుకుంటే అక్కడ పబ్లిక్ చూస్తే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, నాకే అసలు అసహించుకునే పరిస్థితులు ఉన్నావు, నువ్వు నన్ను వచ్చి ఎందుకు అటు చేస్తా ఉన్నావు, నువ్వు ఇది కరెక్ట్ కాదు, నీ పద్ధతి మార్చుకో, నీ పబ్లిక్లో మిస్గైడ్ చేసినట్టు ఇక్కడ కూడా స్టేజ్ మీద వచ్చి నన్ను కౌలించుకుంటే పబ్లిక్ ఏమని మెసేజ్ వద్ది, నాతో ఉన్న గౌరవ కౌన్సిల్ కూడా ఏమనుకుంటారు అంటే నేనేం మిస్గైడ్ చేసినా నేనేం తొలిగారు అంటే నువ్వు చేసేటి మళ్ళా క్యాంపులు ఉంటావు, నాకే డబ్బులు తీసుకుంటావు, నా అవిశ్వాసం పెడతావు, రోజు నాతో ఫోన్లో మాట్లాడుకుంటా మేము ఇక్కడ నా క్యాంపులో అక్కడికి రా, నువ్వు ఇక్కడికి వస్తే నీ బండ్లు ఎత్తా అంటావు, లాస్ట్లో నువ్వు బండి పంపిస్తే మళ్ళీ నాకు ఐడి చేస్తాను అంటావు, లాస్ట్ ఇప్పుడు ఇవాళ పోలీస్ స్టేషన్లో పెట్టిన 5 లక్షలని 5 లక్షలు నీకు ఇవ్వలేదా అంటున్నా, ఇవాళ 5 లక్షలు ఇచ్చిన ఎవిడెన్స్ నీ చుట్టమే ఉన్నాడు, నువ్వు నీ భార్య కూడా పైసలు ఇచ్చింది ఎవిడెన్స్ ఉన్నది నా దగ్గర, నువ్వు నేను మాట్లాడుకున్నా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, మరి పైసల విషయము ఏ గుడికి వస్తావు నువ్వురా, నీకు ఇచ్చింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నావు, ఇవాళ మా దగ్గర డబ్బులు తీసుకుంటావు, ఆడ అవిశ్వాసాన్ని సంతకం పెడతావు, నా బిడ్డ పెళ్లి రోజు నువ్వు అక్కడ ఇట్లాంటి చిల్లర వేషాలే కానీ కూడా నేను అనడం జరిగింది. నేను ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నా, మేము ఈ అంత చూస్తానని ఆయన ఇష్టమైనట్టు మాట్లాడుతున్న తప్ప నాకు గౌరవ కౌన్సిల్ ఎట్లా నేను మర్యాద ఇస్తానో జమ్మికుంట పబ్లిక్ అందరూ తెలుసు, మా మీడియా మిత్రులు తెలుసు, నేను చిన్ననాటి నుంచి కూడా రాయిగా జీవితాలు ఉన్న పదవులు ఎన్నో అనుభవించిన, ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు చాలా బాగా తెలుసు. వీళ్ళు ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేసే రాజకీయాలు తీసుకుంటూ